ఇటీవల కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమ్యూనిటీకి సంబంధించి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వెల్మా అసోసియేషన్, ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. సార్, ఎట్లా వస్తున్నారు? మన ముఖ్యమంత్రి మీ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు మరి? తప్పకుండా ఇది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో ఒక కులమత రహితంగా పరిపాలిస్తానని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక జాతిని ఉద్దేశించి పదే పదే విమర్శిస్తూ పదే పదే దూషిస్తూ చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది. దీని పట్ల మేము నిరసన తెలపాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్తోని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా వారు ఒకరికి చెప్పాల్సింది పోయి తనే తప్పు చేస్తే ఇంకా దానికి ఏముంటుంది. వారు ఇప్పటికైనా మేల్కొని సరి చేసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన ద్వారా తెలుపుతున్నాం. తప్పకుండా వారు రియలైజ్ అవుతారని భావిస్తున్నాం. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా 2-3 సార్లు మాట్లాడినట్టు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకు పదే పదే ఒక మీ వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాని వెనకాల ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు? అది వారికి ఏ విధంగా లాభం చేకూరుతుందో మాకైతే తెలియదు. కానీ తప్పకుండా పరిపాలనా సామర్థ్యం లేకనా మరి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించినప్పుడు డైవర్ట్ చేయడానికి ఒక జాతిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ నిజంగా వారికి విద్య నేర్పిన గురువులే బాధపడే విషయం ఇది. ఎందుకంటే ఒక సంస్కారం నేర్పుతారు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ, అది సంస్కారం మరిచి పక్కనున్న వాళ్ళని కూడా అవహేళన చేయడము అది మంచి పద్ధతి కాదు. మరి దాంట్లో ముఖ్యమంత్రిగా ఉండి ఒక వర్గాన్ని కించపరచడం అయితే అది ఎవరు కూడా హర్షించరు. ఉన్నత శ్రేణికి చెందిన వారే వారు కూడా, మరి ఉన్నత జాతికి చెందిన వారే, మరి వారు కూడా అనుకుంటుంటారు ఇట్లాంటి వ్యక్తి ఏందని చెప్పి వాళ్ళు కూడా ఈసడించుకుంటారు. ఎందుకంటే రేపు మమ్మల్ని అన్నాడు, ఈరోజు మమ్మల్ని అన్నాడు, రేపు వాళ్ళని కూడా అంటారు. సో ఇది ఎందుకంటే సైకిల్ తిరుగుతూ ఉంటుంది, ఒకరితో నాగదు. గతంలో కూడా చూసినాం మేము. కాబట్టి ఈసారి తీవ్రంగా నిరసన చేయాలని మాత్రం నిర్ణయించుకున్నాం. మా జిల్లా, రాష్ట్ర, ఆల్ ఇండియా వెలమ పరంగా ప్లస్ గ్రామ స్థాయి, మండల స్థాయిలో కూడా మా వెలమ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా తీవ్ర నిరసన తెలపాలని చెప్పి మాత్రం కోరుతున్నాం అందరినీ. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యే కూడా మీకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత మీ నిరసనకు సంబంధించి సారీ చెప్పారు. మరి ముఖ్యమంత్రి మాట్లాడి 2 రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అయితే మీరు తీసుకోలేదు. ఎందుకు? ఏమైనా ముఖ్యమంత్రి అంటే భయపడుతున్నారా, లేకపోతే ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు పాలించే పెద్ద మనిషికి కొంచెం అవగాహన వచ్చి ఏమైనా రియలైజ్ అవుతారనే ఆలోచన ఉండే. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాబట్టి మేము డెఫినెట్గా దీని మీద కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చా, రాజ్యాంగబద్ధంగా న్యాయ పోరాటం చేయొచ్చా కూడా పరిశీలిస్తాము. భయం అనేది ఏం లేదండి. భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు గత పాలకుల మీద ఆయనకి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉంటే అంతవరకే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైనే మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జాతి మొన్న ఇప్పటికి ఇది 4th టైం ఇది. దీని తర్వాత ఆగిపోతారన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకు ఒకటి హెచ్చరిక చేస్తున్నాము. దాని తర్వాత కూడా మారకపోతే మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఇక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం అట్లాంటివి జరుగుతాయి, గ్యారంటీ జరుగుతాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావు ఉన్నారు, దాదాపు ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళైతే ఎక్కడ స్పందించిన పరిస్థితి లేదు. మరోపక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం స్పందించారు, భాష సంబంధించి మార్చుకోవాలని చెప్పేసి. మీ కమ్యూనిటీని తిడితే మీ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి స్థాయి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకు అసలు? డెఫినెట్గా వాళ్ళని కూడా కదిలిస్తాం మేము. ఇప్పుడు 3వ సారి 4వ సారి కూడా మీరు ప్రతిస్పందించకపోతే మరి జాతిపరంగా మనకు కూడా అవమానాలు ఎదుర్కొంటారు. రేపు పొద్దున మీరు కూడా ఊర్లలో తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా మీరు సీఎం గారిని కలిసి ఆయనకు రియలైజేషన్ చేయాలని చెప్పి మేము కూడా వాళ్ళని కలిసి మా విన్నపం చేయడం జరుగుతుంది. తర్వాత జరిగే కార్యక్రమాలు మాత్రం డెఫినెట్గా మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే ముందుకెళ్తాం. ఏంటి మీ సంఖ్య తక్కువ ఉందన్నా రాష్ట్రంలో పదే పదే ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? సంఖ్యాపరంగా మాట్లాడుకుంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఏ కులంకైనా గంతే ఉంటారు. ఒక కులంకి ఎక్కువ, కులంకు తక్కువ అని ఉండరు. అన్నీ కలిపితేనే 100% అవుతుంది. ఇప్పుడు 4 ఉన్నారు, 6 ఉన్నారు, 7 ఉన్నారు అన్నికంటే ఈ అన్నీ కలిస్తేనే 100 అవుతాయి. 100లో ఏ ఒక్కరిని విడదీసినా గంతే 4-5 ఉంటారు. దాన్ని బట్టి సంఖ్యాపరంగా మేము తక్కువ ఉన్నామన్న మాత్రం కరెక్ట్ కాదు. సంఖ్యాపరంగా మా బలం ఏందో మాకు తెలుసు. గత 50 సంవత్సరాల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మా జాతిపరంగా మేము ఏమేమి సేవలు చేసినా కూడా ప్రజలకు తెలుసు. సో జాతిని ఉద్దేశించి మాట్లాడద్దన్నదే మా విన్నపం. ఆయన వ్యక్తిగతంగా రాజకీయంలో ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా దూషించుకొని మాకు సంబంధం లేదు. అంటే వెల్మ జాతి ఏమి అన్యాయం చేసింది, ఎవరికి అన్యాయం చేసింది? ఈ ఒక పర్టికులర్ వ్యక్తికి అన్యాయం చేసింది జాతిపరంగా మేమేమి అన్యాయం చేసినట్టు చూపిస్తే మేము కూడా సరిదిద్దుకుంటాం.
వ్యక్తిగత విషయాలు ఎన్నైనా చేసుకొని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చేసుకొని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చేసుకొని కానీ జాతికి పరంగా రావద్దనేది మా డిమాండ్. అంటే ఒక కేసీఆర్ మీద కోపం మొత్తం జాతికి ఆపాదించడం ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ మీద కోపం ఉంటే మొన్న కూడా పర్టికులర్ కొన్ని పేర్లు తీసుకొని రండ్రా అన్నట్టు మొత్తం సవాల్ విసిరిన పరిస్థితి. నేననే ఇప్పుడు ఆ పెద్ద మనిషి వరకు ఆయన పేరు తీసుకొని మాట్లాడితే ఓకే, దానికి ఆయన జవాబు ఇచ్చుకుంటారు. దాని తర్వాత వాడిన పదాలే జాతి అని మాట్లాడితేనే మేము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు లేకపోతే కేటీఆర్ గారు అన్నారంటే వాళ్ళు జవాబు ఇచ్చుకుంటారు, రాజకీయ పరంగా ఇచ్చుకుంటారు. దాంట్లో మనకు ఏమీ భేదాలు లేవు. కానీ జాతిని ఎందుకు అంటున్నాం అనేది మా ఆవేదన. మీరేం చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెల్మ స్థాయికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో కూడా పనిచేసిన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ. బట్ ఇప్పుడు వెల్మ జాతిని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి పదే వ్యాఖ్యలు చేయడం ఎట్లా వస్తున్నారు? దీన్నే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెలమలు దాదాపు ఎక్కడ కూడా అన్ని వర్గాలను కలుపుకొని, సబ్బండ వర్గాలను కలుపుకొని పూర్తిగా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ తాలూకాలో ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అందరిని కలుపుకొని రాజకీయాలు చేశారు. ఒకటే కులంతో ఎక్కడ కూడా రాజకీయాలు జరగలేదు. వెలమలు కూడా చాలా త్యాగాలు చేసిండ్రు, చాలా చరిత్ర ఉంది, 500 ఏళ్ళ నుండి చరిత్ర ఉంది. కానీ దురదృష్టకరం ఏంటంటే దీన్ని కులాన్ని రాజకీయాలకు ఎందుకు తెస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియాలి. మనం ఆయనకు చెప్పేంత కాదు, కానీ ఆయన కూడా రాజ్యాధినేత కాబట్టి ఆలోచన చేసుకోవాలి. 1-2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఒకసారి మాట జారితే మళ్ళీ రాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న మంత్రి గారు కూడా దీనిపై స్పందించి వారి దృష్టికి తీసుకుపోయి ఇటువంటిది మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా ప్రయత్నం చేయాలని మా కోరిక. ఏం డిమాండ్ చేస్తున్నారు? వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారా లేకపోతే ఏమైనా క్షమాపణ చెప్పాలంటున్నారా? ముఖ్యమంత్రి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పమని చెప్పి అడిగేంత ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన మాట్లాడింది ఆయన ఆలోచన చేసుకొని నెక్స్ట్ టైం అది పునరావృతం కాకుండా చూసుకుంటే చాలనేది మా అంతే ఆవేదన. అంతే. మమ్మల్ని ఎందుకు అది చేస్తున్నారు? అందరం ఉంటేనే కదా ఈ సమాజంలో బతికెట్టం. అన్ని కులాలు అన్ని వర్గాలు ఉంటేనే కదా. దీంట్లో ఒకటే వర్గాన్ని ఒకటే జాతిని పట్టుకొని ప్రతిసారి ఇది తీసుకురావడం వల్ల మాకు మానసిక క్షోభను అనుభవిస్తుంది మా కులం అనేది బాధ. అంతే. అంటే నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే కూడా ఒక రెడ్డి వర్సెస్ వెల్మా అనేది ఒక సృష్టించేలా కూడా ప్రయత్నం జరుగుతుంది చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? మరి నిజంగా అట్లా ఉందా? రెడ్డిలు వెల్మలు ఇప్పటి నుంచి కొట్లాడుకోవాలా బయట కనబడితే? సమస్య లేదండి, అది అట్లాంటి సమస్య లేదు. గతంలో ఎమ్మెల్యే శంకర్, వీర్లపల్లి శంకర్ అన్నప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ సభలో కలిసినాం. మేము ఒకే వేదిక మీద ఉన్నాం. ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వారు అన్నారు, ఏందా ఈ ముచ్చటకి ఇవన్నీ ఏంది, కులాలు మతాలు ఈ కాలంలో కూడా మాకు వెల్మల బంధువులు ఉన్నారు, రెడ్ల అమ్మాయిని వెల్మలకి ఇస్తారు, వెల్మల అమ్మాయిలను రెడ్లకి ఇస్తారు, అంతా కలుస్తున్నాము, అన్ని కులాలు కలుస్తున్నారు. మా రాజగోపాల్ రెడ్డి స్వయంగా బంధువులు ఉన్నారని ఆయనే చెప్పిండు. ఇప్పుడు అలాంటి భేదాలే లేవు. ఓన్లీ ఏదైనా కానీ ఒకటే కులం ఒకటే మతం అన్నట్టుగా ప్రజలు జీవిస్తున్నారు. మా దగ్గర కూడా అందరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి, అట్లాంటి విభేదాలు ఏం లేవు. మరి ఏ రాజకీయ లబ్ధిని ఆశించి ముఖ్యమంత్రి గారు ఈ మాట అంటారో వారికే తెలవాలి. వాళ్ళే గమనిస్తున్నారు, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఒక వర్గాన్ని తిట్టి ఆ వర్గాన్ని దగ్గర తీసుకోవాలని అనుకుంటున్నారా అనే భావన కూడా కలుగుతుంది. కాబట్టి ఆయనే ఆలోచించుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే రాజకీయ లబ్ధి కొరకు వేరే కులని అంటే మాత్రం ఎన్నోసార్లు అంటే కూడా పదే అంటే ఏదైనా పిల్లిని రూమ్లు వేసి అంటే అది పులి అవుతుంది అన్నట్టు కూడా ఉంటుంది. ఖచ్చితంగా తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు వారు భవిష్యత్తులో ఖచ్చితంగా. ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే కొద్దిసేపటి క్రితం అయితే చెప్పారు, అటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కూడా కలుస్తా అని చెప్పేసి. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏమన్నా కలుస్తారా? ఏం చెప్తారు? మా వెలమ జాతికి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజకీయ నాయకులను కలిసి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. వారు స్పందించని యెడల వారి మీద ఒత్తిడి కూడా తీసుకొస్తాం. తప్పకుండా ప్రతి నాయకులను మా గ్రామాన, మండలాన, జిల్లాల వారీగా మా సంఘాల ద్వారా ఆ స్థాయిలో ఉన్న అధికార రాజకీయాలను ప్రతి స్థాయిలో కూడా ప్రతి వ్యక్తులు కలుస్తారు, విన్నపాలు చేస్తాం. గతంలో కూడా వీర్లపల్లి శంకర్ చేసినప్పుడు దాదాపు 300 కేసులు పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి కూడా ఒక్కటి కూడా రిజిస్టర్ చేయలేదు. అప్పుడు సరే వారు రియలైజ్ అయినరు, తను జరిగిన దానికి క్షమాపణ తెలియజేశారు. అప్పుడు మరి మేము కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నాం. సరే మరి వారి విజ్ఞతకి మా ఇస్తారా ముఖ్యమంత్రి మీద? మేము న్యాయపరంగా మాత్రం ఆలోచిస్తాం. న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా తీసుకుంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మేము ఏం మాట్లాడగలుగుతాం ఆయన మీద, వారికే తెలియాలి. అది మా నిరసన మాత్రం ఇప్పుడు తెలియజేస్తున్నాం. తప్పకుండా న్యాయపరంగా కూడా మా లాయర్స్ ఉన్నారు, వారిని కూడా మాట్లాడి ఏం చేయాలనేది కూడా మేము న్యాయపరంగా కూడా తీసుకుంటాం చర్యలు.
ఖచ్చితంగా ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, దాదాపు 4వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్టికులర్గా మా జాతికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. గతంలో వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు కూడా జాతి అంతా ఒకటై నిరసనలు తెలిపితే 2 రోజుల తర్వాత క్షమాపణ చెప్పిన పరిస్థితి. కేవలం 2 కులాల మధ్యలో కుంపటి పెట్టే విధంగా రాజకీయ కోణంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కానీ అసలు రెడ్డిలకు కానీ వెల్మలకు కానీ చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలా వరకు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న పరిస్థితి, అటు వాళ్ళ అమ్మాయిని కానీ వీళ్ళ అబ్బాయిని కానీ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న పరిస్థితి. సో వెల్మ జాతికి సంబంధించిన చాలామంది పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా పేరు పొందిన నాయకులు ఉన్నారు. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే ఆలోచనలో కూడా లీగల్ ప్రొసీడింగ్స్ కూడా లీగల్ వాళ్ళ సలహాలు తీసుకొని అవసరమైతే కేసు కూడా పెట్టే విధంగా సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి విఘ్నతకే వదిలేస్తున్నాం, క్షమాపణ చెప్తారా లేకపోతే ఆయన విఘ్నతకే వదిలేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో అన్ని పక్షాల నాయకులను వెల్మ ప్రతినిధులు ఎక్కడ ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మా నిరసన అయితే వ్యక్తం చేస్తామని చెప్పేసి ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.